మరి ఇప్పుడు 2026 సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అలాగే పాటించవలసిన పరిహారాలేంటి? అలాగేనండి. తులారాశి వారికి జూన్ 1వ తేదీ వరకు చాలా చాలా బాగుంది. ఎందువల్ల అంటే శనిగారి యొక్క స్థితి షష్ఠస్థాన సంచారం, గురువుగారి స్థితి నవమస్థాన సంచారం, కేతువు స్థితి లాభస్థాన సంచారం. ఎప్పుడైతే 3 గ్రహాలు మంచి మంచి స్థితుల్లో ఉన్నాయో, మంచి సంచార ఫలితాలు ఇస్తూ ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంటుందండి. అస్సలు వెనక్కి తిరిగి చూడక్కర్లా. సంవత్సరం పొడుగుతా కేతువు బాగున్నారు, శనిగారు బాగున్నారు. జూన్ వరకు గురువుగారు బాగున్నారు. తన ఉచ్చస్థానంలోకి వచ్చి మళ్ళీ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ దాని తదుపరి మరీ తిరిగి 2 నెలల కాలము మళ్ళీ లాభస్థానంలో గురువుగారు వస్తున్నారు. అంటే ఇక్కడ 9లో ఉన్నప్పుడు, ఇక్కడ 11లో ఉన్నప్పుడు చాలా బాగున్నారు. ఇక శనిగారి గురించి అయితే చెప్పనే అవసరం లేదు. షష్ఠస్థానంలో శనిగారు ఎన్ని అద్భుతాలైనటువంటి జీవితాన్ని ఇస్తారంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రాహు బాలేదు. అయితే సంతాన రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదైనా మంత్రోపాసన తీసుకుని ఉన్నట్లయితే ఈసరికే వీళ్ళు మంత్ర సాధనని ఎక్కువ చేసినట్లయితే అసలు ఆ రాహు బాధలు కూడా ఉండవు. అది కూడా సమసిపోతుంది. ఏమి అంత ఇబ్బంది కలిగిపోతుంది అని చెప్పేంత లేదు. కొంచెం సంతాన రీత్యా సమస్యలు ఇస్తారు. ఇంతవరకు సంతానం లేని వారికి, కావాలి సంతానం అనుకునే వారికి ఆలస్యం అవ్వడం, కొంచెం సంతానపరంగానే బాధలు ఉంటాయి తప్ప అంతకన్నా ఎక్కువ చెప్పుకోవాల్సింది లేదు. శనిగారు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు, గురుగారు ఇచ్చే శుభ ఫలితాలు, కేతువు ఇచ్చే శుభ ఫలితాలు అత్యద్భుతంగా ఉన్నాయండి. తులారాశికి అసలు తిరుగులేదని చెప్పచ్చు. అంత అద్భుతంగా ఉంది. వీరికి ధనం బాగా వస్తుంది. తర్వాత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఎంత బాగుంటుందంటే చేపట్టిన ప్రతి పని అభివృద్ధి మార్గంలో ఉంటుంది. బంగారుమయం అవుతుంది. అంటే పట్టిందల్లా బంగారం అంటారు కదా, అట్లా పట్టిందల్లా బంగారం. వీరికి 3 పెద్ద గ్రహాలు సంవత్సరంలో అనుకూలంగా ఉన్నాయంటే అసలు అది మాటలైన విషయం కాదు. అలాగే ఈ గురువు గారి యొక్క గమనం ఇప్పుడు నవమ స్థానంలో ఉంది కదా, దైవభక్తి బాగా పెరుగుతోంది. పిత్రార్జితాలు బాగా వస్తాయి. ఎక్కడెక్కడ ధనమో కూడా వస్తుంది వీరికి. అనుకోకుండా వచ్చే ధనం ఎక్కువగా ఉంటుంది. అంటే బంధువుల నుంచి రావచ్చు, స్నేహితుల నుంచి రావచ్చు, ఏదైనా లాటరీలు తగలచ్చు. అట్లా మనం చెప్పలేం. లాటరీ అనగానే వెళ్ళి లాటరీ కొనమని కాదు, అనుకోకుండా వచ్చే ధనం అట్లాంటిది బాగా ఎక్కువగా ఉండడము. అలాగే స్నేహితులు బాగా సహాయ సహకారులుగా ఉండడము, చెప్పుకోదగ్గట్టుగా అనమాట. మామూలుగా ఎప్పుడు స్నేహితులు అంటే ఎవరైనా ఒకళ్ళకొకళ్ళు సహాయంగా ఉంటారు స్నేహపూర్వకంగా, కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నమాట. నా స్నేహితుడు నాకు గర్వకారణం, ఇంత బాగా నాకు చేయూతనిచ్చాడు, నేను ఏదో కష్టంలో ఉంటే టక్మని వచ్చి నన్ను ఆదుకున్నాడు, ఇలాంటివి ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఏ కష్టం వచ్చినా అది ఆ కష్టం నుంచి మన బయటపడేయడానికి మన పక్కనే ఒక వ్యక్తి ఉంటారు. అది ఎవరైనా అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, దారిపోయే దానయ్య అయినా అవ్వచ్చు. ఊహించలేం మనం. దారిపోయే వాళ్ళు ఏదో యాక్సిడెంట్ అవుతుంది, దారి వెళ్ళే వాళ్ళే టక్కువని తీసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. అంతా సెట్ అయిపోయిందండి, ఏం పర్వాలేదు, సకాలంలో తెచ్చారు ఆసుపత్రికి అంటారు. అంటే నేను ఉదాహరణ చెప్తున్నా, వీళ్ళకి యాక్సిడెంట్ అవుతుందని కాదు. మనము ఏదైనా ఒక ఉదాహరణ చెప్పేటప్పుడు అంటే ఏంటి, దేవుళ్ళ వచ్చి రక్షించాడు అని చెప్పుకోవడానికి కొన్ని ఉంటాయి కదా, అందుకని ఉదాహరణ చెప్తున్నాను అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. ఏదన్నా అరే ఏంటి నాకు ఈ రకమైన కష్టం వచ్చింది అనే ఆలోచన రావడం ఆలస్యం. నేనున్నాను కదా, ఎందుకు భయపడతావు అని పక్కన ఉన్న వాళ్ళు అంటారు. దాన్ని గట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక భగవంతుడే సాక్షాత్తు వీళ్ళ పక్కన ఉన్నాడా అన్నంత గొప్పగా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా జరుగుతుందండి. మధ్యలో 5 నెలల కాలం బాలేకపోయినా అక్కడ శనిగారి పరిస్థితి బాగుంది, ఇక్కడ కేతువు గారి పరిస్థితి బాగుంది. కాబట్టి అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. వెనక్కి తిరిగి చూడక్కర్లేదండి. పెళ్ళిళ్ళు అవుతాయి, ధనం పెరుగుతుంది, విలువైన ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు, ఉన్నత చదువులు పిహెచ్డి లాంటివి చదువుతారు, డాక్టరేట్ లాంటివి వచ్చేస్తాయి వీరికి. అలాగే ప్రజల నుంచి కూడా సన్మాన సత్కారాలు అందుకుంటారు, జీవితాశయాన్ని నెరవేర్చుకుంటారు. తులారాశి వారికి భోగభాగ్యాలు ఉంటాయండి, అందులో సందేహం లేదు. అక్కడ షష్టంలో శనిగారు ఉన్నారు కదా, ఆయన ఎంతసేపు ఇవ్వడమే ఆయన పని. 6వ స్థానంలో అది షష్ట రోగ రుణస్థానం. షష్టం అనగానే శత్రు రోగ రుణస్థానం.
చాలా శత్రువులు తగ్గిపోవాల్సిందే, రుణాలు తగ్గిపోవాల్సిందే, కొత్త రుణాలు చేసినా ఏదైనా ఆస్తులు ఏర్పాటు చేసుకోవాల్సిందే. అలాగా అంత అద్భుతమైన స్థానంలో శనిగారు ఉన్నప్పుడు ఇక వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు. సంవత్సరం మొత్తం విజయాలే, విజయాల పరంపర వీరి వెంట ఉంటుంది. అలాగే కేతువు ఇచ్చే లాభాలు కూడా చాలా చాలా బాగున్నాయి కాబట్టి చాలా బాగుంది. పరిహారాలు అంటారా, ఇక పరిహారాల దగ్గరికి వచ్చేటప్పటికి రాహు గారికి సంబంధించి స్తోత్రపారాయణాలు చదువుకోవడం, దుర్గ పూజ చేసుకోవడం ద్వారా చాలా వరకు ఆ దుష్టత్వం, రాహు ఇచ్చేటటువంటి ఆ దుష్టత్వం ఏదైతే ఉందో అధిపతి అయినటువంటి దుర్గాదేవి, రాహుకి అధిపతి దుర్గాదేవిని స్మరిస్తూ ఉన్నట్లయితే అత్యద్భుతమైనటువంటి సుఖం లభిస్తుంది, వేదన తగ్గిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కూడా చాలా మంచిది. అన్ని ఫలితాలలోనూ, అంటే అన్ని అంశాలకి సంబంధించిన ఫలితాలలోనూ వీళ్ళకి జ్ఞానం బాగా తోడ్పడుతూ ప్రతి దానిలోనూ ఒక ఉన్నతి సాధించే విధంగా జ్ఞానం ఇనుమడిస్తుంది. అది వీళ్ళకి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుందండి. సంవత్సరం పొడుగుతో చాలా మంచి ఫలితాలే.